పోసాని కృష్ణమురళి జైల్లో నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేట్టుగా లేడు. పోసానిని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలుసు. హైదరాబాదులో ఆయన ఉండేటువంటి మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో. ఆ కేసులో ఆయన ఇంకా జైల్లో ఉన్నాడు. ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైనాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్ల పోలీసులు పోసాని కృష్ణమురళి మాకు కావాలి అంటే మాకు కావాలి, మా జైల్లో పెట్టాలి అంటే మా జైల్లో పెట్టాలి అని చెప్పి పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఈ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లు అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లు సిద్ధం చేశారు. ఈ పీటీ వారెంట్లని కోర్టుకు సమర్పిస్తే కోర్టు వారు ఏ పోలీస్ స్టేషన్ వారైతే పీటీ వారెంట్ ఇచ్చారో వాళ్ళకి అప్పచెప్పాలి విచారణ కోసం. సో 17 పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వారెంట్లు రెడీ అయినాయి. అందులో 3 జిల్లాలకు చెందినటువంటి పోలీస్ స్టేషన్ల వారు ఈ పీటీ వారెంట్లని ఆల్రెడీ కోర్టు వారికి సబ్మిట్ చేశారు. ఏ 3 జిల్లాలు? రాజంపేట జైలు అధికారులకి పోలీసులు ఈ పీటీ వారెంట్లు అందించారట. ఈ 3 జిల్లాలు ఏవంటే గుంటూరు జిల్లా నసరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఆల్రెడీ పీటీ వారెంట్లు ఇచ్చారు పోసాని కృష్ణమురళి కేసులో. సో కోర్టు వారి అనుమతి తీసుకోవడం అయిపోయింది. అందరికంటే ముందు మేమే కోర్టు అనుమతి తీసుకున్నాం, అందువల్ల పోసాని కృష్ణమురళిని మాకే ముందు అప్పగించాలని చెప్పి నసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారంట. ఒకేసారి 3 జిల్లాల నుంచి 3 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు ఈ పీటీ వారెంట్లు తీసుకురావడంతో ఈ జైలు అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అన్ని రూల్స్ అన్నీ చూసుకొని ఎవరు ముందు వచ్చారు ఏమిటి అని చెప్పి అన్నీ పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితోటి పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నసరావుపేట పోలీసులకు అప్పచెప్పారు. అంటే ఇంకా 2 జిల్లాల్లో పోలీసులకు అప్పచెప్పాలి. ఆ తర్వాత మిగతా 14 పోలీస్ స్టేషన్లో కూడా ఈ పీటీ వారెంట్లు ఉన్నాయి. ఈ పీటీ వారెంట్ల మీద ఆ పోలీసులు మేజిస్ట్రేట్ అనుమతితోటి ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు. ఆ మేరకు నసరావుపేట పోలీసులు నిన్నే తీసుకెళ్లారు పోసాన్ని. ఈలోగా ఒరిజినల్ కేసులో అంటే ఓబులవారిపల్లె పోలీసులు పెట్టిన కేసులో బెయిల్ కోసం అప్లై చేశాడు. వైఎస్ఆర్సీపీ లాయర్ పనోలు సుధాకర్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్నారు ఆ కేసులో. అందులో బెయిల్ ఇంకా రాలా. ఆ హియరింగ్స్ పూర్తి అవ్వాలి, అందులో నిర్ణయం వెలువడాలి. ఒకవేళ ఆ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి బయటపడ్డాడు, బయటికి రాలేడు. ఎందుకంటే నసరావుపేట పోలీసుల కేసు ఉన్నది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెడతారు. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోరతారు. దాంట్లో మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా 2 జిల్లాల పోలీసులు వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను. అల్లూరు జిల్లా అలాగే అనంతపురం గ్రామీణ పోలీసులు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి. సో అక్కడికి రౌండ్లు వేయాలి. అది అయిపోయిన తర్వాత మిగతా 14 పోలీస్ స్టేషన్ల పోలీసులు కూడా పీటీ వారెంట్లు ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా అప్పచెప్పాలి ఒకరి తర్వాత ఒకరికి, ఒక టైం లైన్ పెట్టుకొని. అంటే పోసాని కృష్ణమురళి దాదాపు 17 కేసుల్లో బెయిల్ని తెచ్చుకుంటే కానీ జైలు నుంచి బయటపడ్డావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆ రకంగా ఏదో చిన్న కేసులో ఇరుక్కున్నాంలే, ఈ ఒక్క కేసులో బెయిల్ వస్తే బయటపడతాంలే అని చెప్పి పోసాని కృష్ణమురళి పాపం అనుకున్నట్టున్నాడు. కానీ అది జరిగేట్టుగా లేదు. నిజానికి ఏంటంటే పోసాని కృష్ణమురళి పిచ్చి పిచ్చిగా ఆ ప్రెస్ మీట్లు పెట్టి వాగాడు. కానీ యాక్చువల్గా అతను చాలా భయస్థుడు, పెరికి పన్నా అని చెప్తున్నారు. అందువల్లనే అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో చాలా గోల్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించాడట. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు కూడా నా గుండె నొప్పి, నాకు ఊపిరాడడం లేదు, నాకేదో అవుతోంది, నా క్యాన్సర్ వచ్చింది, ఇట్లాంటివి ఏవేవో చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించారు. రాజంపేట సబ్ జైల్లో ఉన్నాడు కాబట్టి కడప రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేశారు. అంతా బాగానే ఉంది అని చెప్పారు. ఇప్పుడు నసరావుపేట పోలీసులు తీసుకెళ్తే కూడా ఇదే రకమైన కంప్లైంట్ చేశారట. నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ప్రాణం పోతోందని. వాళ్ళు కూడా టెస్టులు అన్నీ చేయిస్తున్నారు. జైల్లో ఉన్నంతకాలము పోసాని కృష్ణమురళి ఆరోగ్య బాధ్యత పోలీసులదే. అందువల్ల వాళ్ళన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి అంతవరకు పర్వాలేదు. కాకపోతే జైలు జీవితం పోసాని కృష్ణమురళికి దుర్భరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. రాజంపేట జైల్లోనే ఆయన గడపలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ నసరావుపేట పోలీసులు ఈ జైల్లో పెడతారో తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ అల్లూరు జిల్లా, అక్కడి నుంచి మళ్ళీ అనంతపురం, ఇంకా మిగిలిన 14 పోలీస్ స్టేషన్ల పరిధిలోని జైళ్లలో ఆయన గడపాల్సి ఉంటుంది. ఏదో 4 బూతులు తిట్టాను, దానికి ఎవరేం చేస్తారని చెప్పి అనుకున్నాడు పోసాని. కానీ ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళెవరూ కూడా అంత సులభంగా పోసాని కృష్ణమురళిని వదిలిపెట్టాలి అని చెప్పి అనుకోవడం లేదు అనే విషయం అర్థమవుతోంది. కాబట్టి పోసానికి
సమీప భవిష్యత్ అంతా కూడా అంధకారమే.